ఈ యూట్యూబర్లు ఎవరి గురించి మాట్లాడినంటే ఎవరిని అవమానపరిచి మాట్లాడలే. ఎవరైతే పనిష్మెంట్ చేయాలో వాళ్ళని పక్కకు పెట్టి, సస్పెక్ట్ ఉన్నారో వాళ్ళని పక్కకు పెట్టి, ఎవరైతే దీన్ని లైమ్ లైట్లకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడు ప్రజలు, వాళ్ళ మీద కంప్లైంట్లు ఏంది, మల్లన్న గారు దీని మీద ఏం స్పందిస్తారనేది నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన పార్టీ కదా, ఆయనకు సంబంధించిన పార్టీ కదా. మళ్ళీ లాజికల్ ఐపీసీ సెక్షన్స్ ప్రకారము దీన్ని ఇన్స్టిగేట్ చేసింది ఎవరు, ప్రొవకేషన్ చేసింది ఎవరు, థ్రెట్స్ ఇచ్చింది ఎవడు, ప్రెషర్ క్రియేట్ చేసింది ఎవడు, సాయి ఈశ్వర్ని హరాస్మెంట్ చేసింది ఎవడు, సాయి ఈశ్వర్ లాస్ట్కి ఎవరిని కాంటాక్ట్ చేసిండు, ఏమన్నా సైకలాజికల్ ట్రాప్ జరిగిందా, ఇవన్నీ ఏమన్నా ఎగ్జామినేషన్ జరిగినాయా మళ్ళనా, అసలు మల్లన్న ఆఫీస్లో సాయి ఈశ్వర్ ఎవరిని కలిసిండ్రు, లాస్ట్ కాంటాక్ట్ ఎవరిని చేసిండు, కాల్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా, మీ ఆఫీస్లో ఏమన్నా సీసీటీవీ ఫుటేజ్లు ఏమన్నా బయటికి పెట్టగలుగుతారా, లేదా పక్క షాపులకేమన్నా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వగలుగుతారా. ప్రాక్సిమిటీ రూల్ లేట్ డౌన్ బై ది సుప్రీం కోర్ట్ ఏమన్నా మాట్లాడుతుందంటే, ఎవరన్నా సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ ఈ విక్టిమ్కి క్లోజ్గా ముందు ఉన్నారా ఫస్ట్ అది ఎగ్జామిన్ చేయాలి కదా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మాట్లాడుతున్నాం మళ్ళీ దీని మీద మీ స్పందన ఏముంటుంది అని చెప్పి మాట్లాడుతున్నాను. నువ్వు నార్మల్గా మామూలుగా యూట్యూబ్ ఛానల్ పైన ఉంటే ఇంత పెద్దగా మేము ఇంత డిస్కస్ చేయకపోయేటోళ్ళం, కాకపోతే మీరు గౌరవనీయ ఎమ్మెల్సీ ఇవ్వాలా అని ఆబ్వియస్గా మీకు ఖచ్చితమైన జిమ్మేదారీ జవాబారీ ఉన్నదనా. అంటే మళ్ళా ఒక ఛానల్ నడుపుతున్న మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి గడ్డపార దింపుతున్నారు కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ కమెంటరీకి చంపేస్తున్నారు కదా, డెమోక్రాటిక్ స్క్రూటినీని తుంగలు దొక్కుతున్నారు కదా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. మన బీసీ ముద్దుబిడ్డ సాయి ఈశ్వర్ చారి ఒక దురదృష్టపు ఘటన జరిగింది. ఆ దురదృష్టపు ఘటన ఏం జరిగింది అని ఆలోచించే లోపలనే ఆ ఆఫీస్ ముంగట ఎవరు ఆఫీస్ ముంగటనైతే ఈ ఘటన జరిగిందో వాళ్ళు యూట్యూబర్లు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాడు. మళ్ళీ ఇది లీగల్గా నిలబడతాయా లేకపోతే బేస్లెస్సా అనే దాని మీదనే మనం చర్చించి మాట్లాడదాం. తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టు ఎందుకింత అప్రహెన్షన్స్, ఎందుకు ఈ అభద్రతా భావం అనేది ఈ చిట్టా ఫ్రెండ్స్. ఒక లీగల్ లెన్స్లల్లా మీడియా డిస్ట్రాక్షన్ని చేయడానికి ఏం చేస్తున్నారు, ఈ బ్రేక్ డౌన్ నరేటివ్ ఏంది అనేది ఇలా మనం చర్చిద్దాం. కోర్ లీగల్ క్వశ్చన్ నేనేమడుగుతున్నానంటే, మన బీసీ ముద్దుబిడ్డ సాయి ఈశ్వర దుర్మరణం ఎక్కడ జరిగింది అని అంటే ఎమ్మెల్సీ మల్లనగర్ ఆఫీస్ దగ్గర జరిగింది. ఈ లొకేషన్ అనేది కంప్లీట్గా ఒక ప్రైమా ఫేసియా ఒక ప్రాక్సిమిటీ ఏమిస్తుంది అని అంటే ఒక అబట్మెంట్ ఆఫ్ సూసైడా లేకపోతే ప్రొవకేషనా లేకపోతే క్రిమినల్ ఇంటిమిడేషనా. ఎందుకంటే ఎవరు ఆఫీస్ ముంగట జరిగింది, ఇది మల్లనగర్ ఆఫీస్ ముంగట జరిగింది. అంటే ఎవరైతే ఈ ఇంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ కాకుండా యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఇవి మాట్లాడతాయో వాటి మీద కంప్లైంట్లు పెట్టడం అనేది లీగల్గా ఏడుదాకా వ్యాలిడ్ అవుతుంది. అసలు ఈ సబ్జెక్టు రిఫరెన్స్ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ యూట్యూబర్లు ఎవరి గురించి మాట్లాడినంటే ఎవరిని అవమానపరిచి మాట్లాడలే. వీళ్ళు మాట్లాడిన ఎవరెవరు అని అంటే అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, బీసీ బిడ్డకు అన్యాయం ఎందుకు జరిగింది అని అన్నారు. బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది అని అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇట్లా బీసీలు ఉన్నారా మళ్ళా ఎఫ్సీలు ఉన్నారా ఏమున్నారా నాకు తెలియదు, కానీ వీళ్ళు రాజ్యాధికారం కోసమే పార్టీ పెట్టుకున్నారా అలా బీసీలను పెట్టుకున్నారు అనేది ఇప్పుడు పార్టీ పేరు చూస్తే అర్థమైంది నాకు. నేను జనరల్లీ ఇంట్రెస్ట్ కూడా చూపా ఇట్లాంటి జనరల్గా మాట్లాడినాక, బికాజ్ బేస్లెస్ అలిగేషన్స్ ఉంటాయి ఈ కంప్లైంట్లు ఇచ్చున్నాను అనేది. వీళ్ళ మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చుడు అని, వీళ్ళ మీద కంప్లైంట్ ఎవరు ఇస్తున్నారు, ఆడ ఉన్నది ఎవరు, వీళ్ళు కంప్లైంట్ మీద ఎవరు ఇస్తున్నారు, దాని మీద చర్చిద్దాం ఫ్రెండ్స్. అంటే ఎవరైతే పనిష్మెంట్ చేయాలో వాళ్ళని పక్కకు పెట్టి, సస్పెక్ట్లు ఉన్నారో వాళ్ళని పక్కకు పెట్టి, ఎవరైతే దీన్ని లైమ్ లైట్లకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడు ప్రజలు, వాళ్ళ మీద కంప్లైంట్లు ఏంది, మల్లన్న గారు దీని మీద ఏం స్పందిస్తారనేది నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన పార్టీ కదా, ఆయనకు సంబంధించిన పార్టీ కదా, వాళ్ళ జిల్లా అధ్యక్షులే కంప్లైంట్లు పెట్టి. మళ్ళీ ఇది సూసైడా అబెట్మెంటా, లెట్ us టాక్ ఫ్రమ్ ది లీగల్ లెన్స్. నేను లీగల్ పర్స్పెక్టివ్లోనే మాట్లాడుతున్నా, మీకన్నా నాకు ఛాన్స్ కూడా ఇవ్వాలి. మళ్ళీ ఇది సూసైడా అబెట్మెంటా అని మాట్లాడితే మళ్ళీ లాజికల్ ఐపీసీ సెక్షన్స్ ప్రకారము దీన్ని ఇన్స్టిగేట్ చేసింది ఎవరు, ప్రొవకేషన్ చేసింది ఎవరు, థ్రెట్స్ ఇచ్చింది ఎవడు, ప్రెషర్ క్రియేట్ చేసింది ఎవడు, సాయి ఈశ్వర్ని హరాస్మెంట్ చేసింది ఎవడు, సాయి ఈశ్వర్ లాస్ట్కి ఎవరిని కాంటాక్ట్ చేసిండు, ఏమన్నా సైకలాజికల్ ట్రాప్ జరిగిందా, ఇవన్నీ ఏమన్నా ఎగ్జామినేషన్ జరిగినాయా మళ్ళనా. నువ్వు ఒక ఎమ్మెల్సీవి, ఒక చట్టబద్ధమైన పదవులలో ఉన్నావు, అట్లాంటి పదవులలో మీరు ఇవన్నీ ఎగ్జామినేషన్ అయినాయా లేవా అని చూడకుండా డైరెక్ట్గా స్క్రూటినీ చేయకుండా అసలు ఆడ మీ ఆఫీస్లో ఎవరు స్టాఫ్ ఉండే, అసలు మల్లన్న ఆఫీస్లో సాయి ఈశ్వర్ ఎవరిని కలిసిండ్రు, లాస్ట్ కాంటాక్ట్ ఎవరిని చేసిండు, కాల్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా, మీ ఆఫీస్లో ఏమన్నా సీసీటీవీ ఫుటేజ్లు ఏమన్నా బయటికి పెట్టగలుగుతారా, లేదా పక్క షాపులకేమన్నా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వగలుగుతారా, ఏమన్నా వాగ్వాదం జరిగిందా. ఇది జరిగింది మీ ఆఫీస్ దగ్గర మళ్ళీ ఈ ప్రాక్సిమిటీ అనేది ఎక్కడున్నది, ప్రైమా ఫేసియా ఎవరి మీద డౌట్లు వస్తాయి అనేది యూట్యూబర్ను మాట్లాడుతున్నారు, లేకపోతే రెస్పెక్టివ్ ఛానల్స్ మాట్లాడిండ్రు. వెన్ ఐ సే దిస్
ఐ టేక్ ది సపోర్ట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు యొక్క మద్దతు తీసుకొని మాట్లాడుతున్నా. అంటే ప్రాక్సిమిటీ రూల్ లేట్ డౌన్ బై ది సుప్రీంకోర్టు ఏమని మాట్లాడుతుందంటే, ఎవరన్నా సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ ఈ విక్టిమ్కి క్లోజ్గా ముందు ఉన్నారా ఫస్ట్ అది ఎగ్జామిన్ చేయాలి కదా. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మాట్లాడుతున్నాం మళ్ళీ దీని మీద మీ స్పందన ఏముంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మ్యాండేటరీ ప్రొసీజర్స్ అకార్డింగ్ టు సమ్ లాజికల్ ఐపీసీస్, పోలీసు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఐపీసీస్, నాకు ఐపీసీస్ తెలియక కాదు, లాజికల్ ఐపీసీస్ ప్రకారము, రిలవెంట్ ఐపీసీస్ ప్రకారము మళ్ళీ ఇంక్వెస్ట్ ఏముండే, మళ్ళీ పోలీస్ ఏమన్నా ఇమ్మీడియట్ పంచనామా చేసిందా, ఆ ఏరియాని సీన్ ఏదైతే ఉంటుందో సీన్ జరిగిన ఏరియా ఉంది కదా దాన్ని సీల్ చేయాలా, విట్నెస్ రికార్డ్ చేసిందా, ఫోరెన్సిక్ రీకన్స్ట్రక్షన్ ఏమైనా చేసిందా. ఇది చెయ్యలేదు అని అంటే ఇది నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీయా కాదా ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఏవైతే రిలవెంట్ ఐపీసీ సెక్షన్ల ప్రకారము ఎవిడెన్స్ అనేది సీజర్ చేసినరా లేదా, సీసీటీవీలు తీసుకున్నారా లేదా, మొబైల్ డేటా కలెక్ట్ చేసిర్రా లేదా, లాస్ట్ కాల్స్ రికార్డ్స్ అనేది మొత్తం చేసిర్రా లేదా, సోర్స్ని పట్టే ప్రయత్నం చేసినరా లేదా, ఇవన్నీ చేసినరా అని పబ్లిక్ అడిగితే ఇప్పటిదాకా ఆన్సర్ ఏం లేదు. అంటే మౌనం అనేది నో చెప్పడమా లేకపోతే చేస్తున్నామని చెప్పడమా అనేది ఎవరు మాట్లాడాల మళ్ళనా. ఆ ముచ్చటనే ఇవాళ యూట్యూబర్లు మాట్లాడిండ్రు, వాళ్ళే ఇవాళ ఆ యూట్యూబర్లు మాట్లాడిండ్రు. మళ్ళీ ఈ నెగటివ్ మిస్డైరెక్షన్ ఏంది మళ్ళనా అని చెప్పి నేను మాట్లాడితే ఇవాళ మీరు పెట్టిన కంప్లైంట్లు అనేటివి ఒక క్వశ్చనబుల్ అవుతున్నాయి. మీరు ఎక్సెట్రా ఏమో ఇచ్చారు కదా, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి గురించి తప్పుడు ఆరోపణలు ఏం లేవు. మీ ఆఫీస్ ముంగట జరిగింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. మీ ఆఫీస్ ముందు కూడా జరగకపోయిన ఉంటే ఆబ్వియస్గా మల్లన్న అనే మనిషికి ఇది సంబంధమే ఉండకపోవచ్చు. ఇది అపాయింట్మెంటా లేకపోతే సూసైడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంది అని చెప్పి మాట్లాడుతుంటే ఇప్పటి వరకు దీని మీద అసలు అపాయింట్మెంట్ జరిగిందా లేదా, లేకపోతే స్టాఫ్ని కంట్రోల్ చేసిరా లేదా, సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా లేదా, ఇవన్నీ పక్కకు పెట్టేసి కంప్లైంట్ల మీద యూట్యూబర్ల మీద కంప్లైంట్లు అనేది ఎందుకు వస్తున్నది. ఈ సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఏమైతే తెలుసా మళ్ళా, నీ కోర్ కల్పబిలిటీ ఉంది చూడు దాన్ని అవాయిడ్ చేసినట్టు అవుతుంది. నువ్వు నార్మల్గా మామూలుగా యూట్యూబ్ ఛానల్ పైన ఉంటే ఇంత పెద్దగా మేము ఇంత డిస్కస్ చేయకపోయేటోళ్ళం, కాకపోతే మీరు గౌరవనీయ ఎమ్మెల్సీ ఇవ్వాలా అని ఆబ్వియస్గా మీకు ఖచ్చితమైన జవాబారి ఉన్నదనా. అండ్ రిలవెంట్ ఐపీసీస్ ప్రకారము మళ్ళా ఆఫీస్ దగ్గర ఇది జరిగింది అని అంటే ఈ డిస్ప్యూట్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కంప్లీట్గా ఇది ప్రెషర్ ఏమైనా జరిగిందా ఆ విట్నెస్ చెప్పాలా, ఏమైనా థ్రెట్స్ ఇన్నారా అది చెప్పాలా, ఏమైనా ఇంటిమిడేషన్ చూసిండ్రా అబ్జర్వ్ చేసిండ్రా అనేది చెప్పాలా. ఇదంతా పక్కకు పెడితే ఇది పోలీసులకు రిపోర్ట్ చేసిర్రా, నీ ఆఫీస్ మనుషులే రిపోర్ట్ చేసిర్రా, మళ్ళీ మీరు లేకపోయి ఉంటాడు చెప్పలేదు అని అంటే ఫస్ట్ అది క్రైమ్ అవుతుంది కదా. ఎందుకంటే మనిషి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీ ఆఫీస్ దగ్గర జరిగిన ఘటన అని చెప్తున్నారు. సో మీ ఆఫీస్లో ఉన్న మనుషులు ఫస్ట్ దీని మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చిండ్రా, ఆ కంప్లైంట్ పక్కకు పెట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యూట్యూబర్ల మీద కంప్లైంట్ చేసుడు అనేది లీగలీ కంప్లీట్గా చెప్పాలంటే పర్వర్స్ అని అంటారు, పనికిరాని పంచాయతీ అని అంటారు. ఆర్టికల్ 21 ప్రకారం మాట్లాడదాం మళ్ళా. ఆర్టికల్ 21 ప్రకారము రైట్ టు లైఫ్ అని అంటే రైట్ టు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ మళ్ళా. రైట్ టు లైఫ్ ఈజ్ ఈక్వల్ టు ది రైట్ టు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్. మళ్ళా ఎవిడెన్స్లు ఇగ్నోర్లను చేస్తుండ్రా, సస్పెక్ట్లను అవాయిడ్ చేస్తుండ్రా, మీడియాని ఎందుకు టార్గెట్ చేస్తుండ్రు, ఈ లీగల్ సెక్షన్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని డైలైట్ ఎందుకు చేస్తుండ్రు. వెన్ యు ఆర్ డూయింగ్ దిస్ యు ఆర్ డైల్యూటింగ్ ది ఆర్టికల్ 21 కంప్లీట్గా. మనుషుల యొక్క హక్కులను చచ్చిపోయిన తర్వాత ఒక రాంగ్ఫుల్ కంప్లైంట్ నువ్వు యూట్యూబ్ ఛానళ్ళ మీద ఇస్తున్నావు అని అంటే కంప్లీట్గా ఒక సిస్టమిక్ ఇన్వెస్టిగేషన్ ఆర్ సిస్టమిక్ ఇన్వెస్టిగేటివ్ నరేటివ్ని ఫెయిల్ చేస్తున్నట్టే. మళ్ళీ దీని మీద స్పందించాల్సిన బాధ్యత ఎవరిది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఇప్పుడు మల్లన్న కంప్లైంట్ చేసింది కదా యూట్యూబర్ల మీద, నా దగ్గర ఒక కొన్ని 4-5 రీజన్స్ ఉన్నాయి మల్లన్న, మీరు ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాలా. ఆబ్వియస్గా మీరు వీళ్ళు ఉన్నారు అని నేను చెప్తలేను, మీరు కడిగిన ముత్యంలాగా రావాలని చెప్పిన ఆవేదన. సో దీనికి మీరు స్పందించాలా అని చెప్తున్నా. బికాస్ ప్రైమా ఫేషా మీ ఆఫీస్ ముంగట జరిగింది అది. ఆబ్వియస్గా ఇవన్నీ మీకు ఉంటాయి, మీకు అవే అడిగినరు, అంతేగాని మీరు చేసిండ్రని ఇవ్వడం చెప్పలే కదా. ఈడ మిమ్మల్ని అవమానపరిచినట్టు ఎందుకు మాట్లాడినరు. ఒక నాయకుడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్గా దేర్ విల్ బి సర్టన్ క్వశ్చన్స్ విచ్ యూ హ్యావ్ టు ఆన్సర్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒపీనియన్ అనేది క్రైమా మళ్ళనా, అట్లా అంటే నువ్వు ఎంతమంది మీద ఒపీనియన్లు చెప్పలే మళ్ళనా, అవన్నిటి మీద క్రైమ్ చేసుకుంటూ కూర్చుంటే నాకు తెలిసి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వర్లు పగిలిపోతాయి, అంతేనా కదా, సర్వర్లు పగిలిపోతాయి. అంటే ఒక మనిషిని క్రిటిసైజ్ చేసినా, ఒక మనిషిని క్వశ్చన్ చేసినా, లేకపోతే ఒక మనిషి దుర్మరణాన్ని పాపం దురదృష్టపు మరణాన్ని అనలైజ్ చేసినా ఇది హేట్ స్పీచ్ అవుతుందా మళ్ళా, డిఫమేషన్ అవుతుందా మళ్ళా. అండ్ డస్ ఇట్ మీన్ టు సే దట్ ఇట్ ఈస్ ఏ 153 సెక్షన్ అఫెన్స్. నేను ఇలా సెక్షన్ చెప్పి మాట్లాడుతున్నా అంటే మళ్ళా ఒక ఛానల్ నడుపుతున్న మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి గడ్డపార దింపుతున్నారు కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ కమెంటరీకి చంపేస్తున్నారు కదా.
డెమోక్రాటిక్ స్క్రూటినీని తుంగలు దొక్కుతున్నారు కదా. ఇంకొక రీజన్ ఏందనంటే అసలు ఈ ఇన్సిడెంట్ ఏడ జరిగింది, మీరు ఉన్నారా లేరా పక్కకు పెడదాం, మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా పక్కకు పెడదాం, ప్రొవొకేషన్ మీరు చేసినరా లేదా పక్కకు పెడదాం. బట్ ఇవేం అప్లై కావున్నప్పుడు మీకెందుకు ఆ అభద్రతా భావం వస్తున్నది, మీ మనుషులు కంప్లైంట్లు ఎందుకు ఇస్తున్నారు? ఇన్స్టెడ్ నా అడ్వైజరీ నేను మీకేం చెప్తున్నా అంటే, నేను ఒక బీసీ బిడ్డలాగా మీకు చెప్తున్నా. నేనేమంటున్నా అంటే మీ టీంని మొత్తం మీరు ఒకటి చెప్పాలా, తయారు చేయాలి, మీరు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి మళ్ళా. అంతేగాని మేము భయపడిస్తా అంటే ఎవడు భయపడాడు మళ్ళా, ఆబ్వియస్గా భయపడాడు. కంప్లైంట్ మీరు యూట్యూబర్ల మీద కంప్లైంట్లు ఇస్తున్నారు అని అంటే మీ సస్పెక్ట్స్ని ఏదైతే ఉన్నదో దాన్ని దారి మరలించేటట్టు మళ్ళన్న ప్రయత్నిస్తున్నారు అన్న గంభీరమైన ఆరోపణలు మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఇంటిమిడేషను, రిటాలియేషను, మిస్డైరెక్షను ఇదంతా పోలీసులకు కూడా నేను చెప్తున్నా, పోలీసులకు సార్ దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ అబ్యూస్ ఆఫ్ పోలీస్ ప్రాసెస్ అవుతుంది. అండ్ ది రీజన్ నెంబర్ 4 పోలీసులకు కూడా చెప్తున్నా, ఇది ఇన్వెస్టిగేషన్ని డైల్యూట్ చేస్తుంది. ఇప్పుడు సాయి ఈశ్వర్ని కలిసింది ఈ యూట్యూబర్లా, సాయి ఈశ్వర్ని కలిసింది మళ్ళన్న ఆఫీస్ స్టాఫా లేకపోతే యూట్యూబర్లా? సీసీటీవీ ఫుటేజ్లు తీస్తే తెలిసిపోతుంది, కాల్ లాగ్స్ తీస్తే తెలిసిపోతుంది, ఈ రీజనబుల్ సస్పిషన్ ఏందో తెలిసిపోతుంది. ఎవడు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దర్యాప్తుని అంటే ఇన్వెస్టిగేషన్ని దారి మరలించే ప్రయత్నం ఎవడు చేస్తున్నాడు. కోర్టులు కూడా చాలా గట్టిగానే మాట్లాడినాయి. పబ్లిక్ ఫిగర్లను పెద్ద పెద్ద మనుషులను క్రిటిసైజ్ చేయడం అని అంటే క్రిమినల్ ఇన్స్టిగేషన్ చేసినట్టు కాదు. దట్ ఈజ్ నథింగ్ బట్ హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 19 of 1A. ఇది లీగలీ మళ్ళీ నిలబడుతుందా మళ్ళా నేను అడుగుతున్నా. ఆఖరికి వచ్చి మనం మాట్లాడితే ఇలా యూట్యూబర్లు చేసిన తప్పేంది? యూట్యూబర్లు అడుగుతున్న క్వశ్చన్లు వెదర్ ఇట్ మే బి ఎన్టీవీ, న్యూస్ లైన్, ఓకే టీవీ, వాయిస్ టీవీ, యూ న్యూస్, తల్వార్ తాత, యువగులం, క్రాంతి టీవీ ఇవన్నీ ఉండని అంటే నాకు బేసికలీ ఏమనిపిస్తుంది తెలుసా? బేసికలీ ఇది నా ఆరోపణ మళ్ళా. అంటే నేను ఎన్టీవీ కూడా పెట్టిన, నేను కాదని అంటలే, యూట్యూబ్ అయితే కాదు ఎన్టీవీ. నేనేం అడుగుతున్నా అంటే టీడీఎంఐనే టార్గెట్ చేసినట్టు అనిపిస్తలే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ని. లాజికల్గా కొన్ని క్వశ్చన్స్ మీ మీదకి వస్తాయి, ఎక్కడ కూడా మీరు చేసిండ్రని ఎవరు మాట్లాడతలే. మీకు అభద్రతా భావం వచ్చింది అని అంటే మళ్ళీ దాగ్మే కుచ్ కాలా హై అని అంటారు, మంటుంటేనే పొగొస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు యూట్యూబర్లు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర ఏమి సమాధానం ఉన్నదని అంటున్నా. ఆ లాస్ట్ పర్సన్ ఎవరు? మన బీసీ బిడ్డ ఈశ్వర్ని కలిసింది. మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సెక్షన్ 39 ఆఫ్ ది రిలవెంట్ సెక్షన్స్ ప్రకారము మళ్ళీ ఈ ఇన్సిడెంట్ని పోలీస్కి రిపోర్ట్ చేసిండ్రా, ఫుల్ సీసీటీవీ ఫుటేజ్ వాలంటరీగా ఇచ్చిండ్రా, మీడియా కమెంటేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు తప్ప అక్కడ ప్రాక్సిమిటీ ఆ ఏరియాలో అప్పుడు ఉన్నోళ్ళ మీద ఎవరి మీదనన్నా చెప్తుండ్రా? మళ్ళీ స్ట్రాంగర్ ఐపీసీ సెక్షన్స్ అనేది ఎవరి మీద వస్తాయి అన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఈ కంప్లైంట్స్ అనేది ఎవరు కాపాడుకోనికి ప్రయత్నం చేస్తున్నారు? చట్టం ఎవరికి చుట్టం కాదు మళ్ళా, మీకు పర్ఫెక్ట్గా తెలుసు. ఇవాళ ఒక సర్జికల్ కన్క్లూజన్ అడుగుతున్నది చిత్రగుప్తు కూడా. ఏందనంటే మళ్ళీ సాయి ఈశ్వర్ మరణం అనేది సస్పీషియసా, ఎవరికన్నా ప్రాక్సిమిటీ దగ్గరగా ఉన్న సంబంధాలు ఉన్న వ్యక్తితో ఇదేమైనా పంచాయతీ అయిందా, ఏమైనా ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరుగుతున్నాయా, మిస్హ్యాండిల్ జరుగుతున్నదా, కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా అని చూస్తుంటే మీరు కంప్లైంట్లు పెట్టి యూట్యూబర్ల మీద డైరెక్ట్ ఏం చెప్తున్నారంటే అది ఎట్లుంటుంది తెలుసా మళ్ళా, ఇవి కంప్లీట్గా లీగలీ బేస్లెస్. మీరు ఏదైతే ఇప్పుడు పంచాయతీ చెప్తున్నారు చూడు, నన్ను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు అని, అది కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ పరంగా చూస్తే ఇర్రిలవెంట్. రాజ్యాంగబద్ధంగా చాలా తీగ దిగేటట్టు ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్లీ దే ఆర్ వీక్. ప్రైమా ఫేసియా దగ్గర అసలే పనిచేయదు అది. ఇది డైవర్జన్ టాక్టిక్ అని మాట్లాడతారు మల్లన్న గారు. మళ్ళీ దీని మీద మీ అభిప్రాయం ఏందో నాకు చెప్పుండ్రి. ఇవాళ ఈశ్వర్ మన బీసీ బిడ్డకు మన ఇద్దరం కలిసి పనిచేయాలి, మన అందరం కలిసి పనిచేయాలి. బీసీ అన్న నినాదం తీసుకొని మీరు పోయినరు కదా, ఒక బీసీ బిడ్డగా నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రాధేయపడుతున్నా. మళ్ళా ఈ ఈశ్వర్ అననే ఈ మన బిడ్డకు ఈ కంప్లైంట్లో ఇంకొకసారి అవమానం జరిగిందా లేదా? ఈశ్వర్ తరఫున పోరాడుతున్న వ్యక్తుల మీద మీరు కంప్లైంట్ ఇస్తున్నారు. నేనేమంటున్నా మళ్ళా అంటే ఈ కంప్లైంట్ ఏదైతే రాసి రుజుడు దాన్ని మరి మళ్ళీ ఒకసారి మీరు రీక్లాసిఫై చేసుకోవాలా, పునః ఆలోచించుకోవాలా. నన్ను అడుగుతూ ఒక సిట్ గవర్నమెంట్ని ఒత్తిడి చేసి ఒక ఎస్ఐటీ ఫామ్ చేయాలి, ఒక జ్యుడిషియల్ మానిటరింగ్ చేయాలి, బీసీ బిడ్డకి ఇట్లా జరుగుతుందా అని. అది మీ నేతృత్వంలో జరగాల, నేనైనా గది చేస్తుంటే. ఫోరెన్సిక్ రిస్ట్రక్షన్ ఎట్లా జరుగుతున్నది అన్నది ఫుల్ ఫోరెన్సిక్ కన్స్ట్రక్షన్ తీసుకోవాలా, రీకన్స్ట్రక్షన్ తీసుకోవాలా. ఆఫీస్ స్టాఫ్ని మీ సమక్షంలో క్వశ్చన్ చేసి కంప్లీట్గా పోలీసుల ముంగట అడగాల. ఎందుకంటే రేపు ఏమన్నా అయితే మన పోరలు మళ్ళా మీ పోరలు మన పోరలు అంటున్నా కదా నేను. ఖచ్చితంగా వాళ్ళు ఈ ట్రాప్లో పడిపోతే ఎట్లా? ఈ రిటాలియేటరీ కంప్లైంట్స్ ఎవరు తీయడం అనేది ఎక్కడ నిలబడే, లీగల్గా ఏడ కూడా నిలబడం జాగల మీరు పరిగెడతానంటే అది కుదురుతుందా అని అంటున్నా. మీ రెస్పాన్స్ దీని మీద ఏముంటుందని అంటున్నా. దీస్ ఆర్ లీగలీ వీక్, దీస్ ఆర్ ఇల్లాజికల్,
దీస్ ఆర్ ఇర్రెలవెంట్. ఆర్టికల్ 21 డైరెక్ట్ వైలేషన్ అవుతుంది మనిషికి చచ్చిపోయిన తర్వాత పాపం. అండ్ యు ఆర్ కర్బింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీ రూట్స్ మర్చిపోతున్నారు మళ్ళీ. యూ మే బీ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ టుడే, బట్ స్టిల్ యూ రన్ ఎ ఛానల్ అండ్ యూ నో బెటర్ దెన్ ఎనీబడి. నీకు తెలిసినంత ఎవరికి తెలియకపోవచ్చు. ఏం మాట్లాడతారు మీరు? ఆలోచిస్తారా లేక అనుభవించనీకి రెడీ అవుతారా? భారత్ మాతాకి జై.